ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు మెషిన్ తీసానండి. మరి నా బ్లౌజులు నేనే కుట్టుకుంటాను. మరి నా చీరలకు నేనే అంచులు కుట్టుకుంటాను చక్కగా. మరి ఇప్పటికి ఓ 15 చీరలన్నా కుట్టేసానండి. ఇదిగో లాస్ట్ చీర మీకు చూపిస్తున్నాను. చక్కగా ఇదిగో దారం ఎక్కించుకున్నాను. ఇప్పుడు ఇది అంచులు కట్ చేస్తాం కదా, ఇక్కడ హెచ్చుతూగులు ఉంటాయి కదండి. కట్ చేసేటప్పుడు ఇక్కడ పోగు దారం పట్టుకుని ఒకటి లాగేమనుకో లైన్గా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు దాని మీద కటింగ్ వేసేయచ్చు. ఇంకా మనకి హెచ్చుతూగులు రాకుండా మనం కుట్టేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా అవుతుందండి. ఇలాగా చక్కగా ఇలా మడత పెట్టుకుని జిగ్జాగ్ చేసుకున్నా కూడా అంతే. కానీ జిగ్జాగ్ కన్నా మనం చీరకి ఇలా కుట్టుకుంటేనే మంచిదండి. అంచుకి బలం ఉంటుంది, జిగ్జాగ్ బలం ఉండదు. బలం ఉండదండి జిగ్జాగ్కి. దీనికైతే బలం ఉంటుంది, బెత్తులాగా ఉంటుంది కదా, అందుకు. నేను స్పీడ్ ఎక్కువేనండి. నాకు మోటార్ అయ్యి నాకు ఇష్టం ఉండదు. నాకు మోటార్తో అయితే చేయలేను, కుట్టలేను. ఎందుకంటే మన ఇంట్లోయే కదా, నేను కుట్టేసుకుంటాను అన్నమాట అండి చక్కగా. ఇలానా ఇప్పుడు మనకే వచ్చిందనుకోండి, ఇలా చక్రం ఇలా ఆఫ్ చేసుకోవాలి. వెనక్కి వెళ్ళింది అనుకోండి, దారం తెగిపోతుంది, చిక్కుపడిపోతుంది, కష్టమైపోతుంది. మనకి వచ్చిందనుకోండి మిషను, మనం ఎవరిని బతిమాలి అడగనవసరం లేదు. ఎందుకంటే అమ్మ తొందరగా కుట్టించేయమ్మా, నేను ఫంక్షన్కి వెళ్ళాలమ్మా, కొంచెం అలా కుట్టమ్మా అని అడగాలి. ఆ టైం ఇస్తారా? వాళ్ళ టైంకి ఇస్తారా? ఇవ్వకపోవచ్చు. అదే మాకు వచ్చి ఉన్నది అనుకోండి, రేపే ఫంక్షన్కి వెళ్ళాలనుకో నైట్ అన్నా కుట్టేసుకోవచ్చు. అవునంటారా కాదంటారా? నేను అలానే అనుకుంటానండి. ఇప్పుడు మనం ఏదో కుట్టేసి డబ్బులు సంపాదించకపోయినా మనం కుట్టుకుని మనం బయట వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఆదాయం చేసుకోవచ్చు కదా. అలా చేసుకున్నా సరిపోతుంది కదండి. ఒక్కొక్కరు ఉన్నారనుకోండి, ఇది టక్కు టిక్కుమని ఇలా తొక్కుతుంటే టంగు టంగు టంగుమని అది అలా అంటది. అలా అనకుండా ఉండాలంటే మనం కాలు పెట్టేమో చక్రం మీద అంటే గిర్రన తిరిగిపోవాలి. చూసారు కదా సౌండ్ ఎలా వస్తుందో. ఒక్కొక్కటి చూడండి, టక్కు 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 అని వస్తుంది కదా, అది తలపోటు వచ్చేస్తుందండి అలాగా. అంటే నాకు వీలుగా ఇంక ఇక్కడ ఇలానే ఉంటుందండి. ఇలా మంచం మీద ఇలా కూర్చుని కుట్టుకోవటానికి ఇక్కడ ఇలా వీలుగా ఉంటుందని చెప్పి ఇలా ఇక్కడ పెట్టేసి కుట్టేసుకుంటాను అనమాట అండి. ఇలా లాక్కున్నాం అనుకోండి. ఒక చీర ఉంటే సిల్క్ చీర ఉందనుకోండి, మనం ఇలా పెట్టి ఇలా కుడుతున్నాం కదా, అంటే దీంట్లో కూడా చాలా కిటుకులు ఉంటాయి సుమండి. ఇలా కుడుతున్నాం కదా, ఇలా కుట్టేటప్పుడు ఇలా అనుకున్నాం అనుకోండి, ఇలా మడత చక్కగా బెత్తులాగా వస్తుంది. మడత ఇలా చక్కగా బద్దిలాగా వస్తుంది. నుడతల కింద చుట్ల కింద రాదు. చూసారా? ఇదిగోనండి ఒకేలాగా వచ్చింది కదా. అయితే ఇదిగోండి, ఇది కట్టు చెంగు, ఇది కట్టు చెంగు అండి. అది ఫస్ట్ కుట్టిందేమో పౌటు కొంగు. చీరకి అంచు అందాన్ని తెస్తే కొంగు ప్రాణం పోస్తుందండి. చీర అంటే చీరే అందోలేండి. ఏదైనా కూడా చీర అందం చీరదేనండి. ఏదైనా కూడా చాలామంది అంటారు ఎలాడుకో వేయకూడదు అంటారు. ఎలాడుకో వేయకపోతే మనకి బలం ఉండదండి. ఎంత మనం జాగ్రత్తగా ఉన్నా ఇలాగా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. కొంచెం ఇలా కట్టుకుమంది అంటే మనం తీసేయాలి. పర్వాలేదనుకుని తొక్కేసామనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే మొత్తం బుట్ట చిక్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, తీసి ఇప్పుడు మళ్ళీ ఇలా పెట్టుకుంటాను అనమాట నేను. అంటే నాకు మిషన్ ఉండేదండి, పోయింది. పోతే అప్పుడు అది ఇచ్చేస్తే, ఇది కూడా పాతదేనంటండి, ఇప్పుడుదోనంట ఈ మిషన్
తలకాయ ఇచ్చి స్టాండ్ ఉందన్నమాట అండి. ఉంటే సరే అనేసి మా వారు తెచ్చారు. ఎంత అనుకుంటున్నారు ఇది? ఈ తలకాయ ఒకటి 1500. అయితే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుందిలేండి తీసుకుని. కానీ కుట్టు అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మిషన్ తొక్కుతుంటే తొక్కినట్టే ఉండదండి. చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు కుట్టేసుకున్నాం, కుట్టు అయిపోయింది, వర్క్ అయిపోయిన తర్వాత ఈ దారాలన్నీ తీసేసి చక్కగా ఆయిలింగ్ చేసేయాలి. మిషన్ ఆయిల్ మాత్రమే వేసేసి ఆయిల్ ఆడించేసి ఇలా ఇప్పుడు తొక్కేసి చూసారు, అలా తొక్కేసి ఉంచారనుకోండి, మళ్ళీ మీరు కుట్టుకుందామని మిషన్ తీసేటప్పటికి ఎంత స్మూత్గా వెళ్ళిపోద్దో, ఎంత కుట్టైనా కుట్టేయచ్చు. ఏదో ఇంట్లో మనం కుట్టుకోగలుగుతున్నాం చూసారా, అది చాలు అంతే. ఇప్పుడు బయట వాళ్ళకి కుట్టేమనుకోండి, అలాగే ఇలాగని పేర్లు పెట్టవచ్చు, సీనియర్ కాదు కదా. అదే కనుక మనమే కుట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ తేడా వచ్చింది అనుకో, సరి చేసుకుంటాం, సరి పెట్టుకుంటాం కదా. కానీ బయట వాళ్ళకి సీనియర్లు తప్ప మనం కుట్టలేమండి. నేను మరి కుట్టిదానిలేండి, తెలిసిన వాళ్ళకి చాలా కుట్టిదాన్ని అండి, చాలా కుట్టిదాన్ని. రోజుకి ఒక 10 జాకెట్లు కుట్టేసేదాన్ని, ప్లేన్ లైనింగ్ అయితే 4-5 కుట్టేసేదాన్ని, కటింగ్ వేసేసి కుట్టేసేదాన్ని. మరి తర్వాత కొంచెం మనకి తగ్గిపోయిందండి. ఇంకా సరేలే అనేసి ఇంకా మనకేమో ఆరోగ్యం బాగోక వదిలేసి నేను మాత్రం కుట్టుకుంటున్నానండి. చూసారు కదా, నచ్చిందా మరి? ఇప్పుడు ఆ చీర అయిపోయిందండి. ఈ చీర, ఇంకో చీర వేస్తున్నాను. ఇంకో రండి కుట్టేసాను అంటున్నాను కదా. 1 2 3 4 5 6 చీరలు కుట్టానండి ఇప్పటికి. అవి మొన్నటి ఒక 8. ఇది అంటే ఆ పక్కకి కుచ్చులు ఉన్నాయండి మనకి పైట కొంగుకి. ఇది కట్టి చెంగు చక్కగా ఇలాగా కుట్టేసుకున్నాం అనుకోండి. అంచెలు కుట్టాలన్నప్పుడు డబ్బులు తీసుకుంటున్నారట కదండి. నాకు మా అన్నయ్య కుడుతూ ఉంటాడండి. మా అన్నయ్యకి మిషన్ వచ్చు, మా వదినకి మిషన్ వచ్చు. మా అన్నయ్య కుడతాడు నాకు గమ్ముని. ఎప్పుడైనా నాకు అర్జెంట్ అయితే కుట్టించుకుంటాను. నాకు అంత అవరవలేండి, కుదరదు గమ్ముని, కానీ తప్పదని కుట్టించుకుంటాను. నాకే కుదురుతాయండి. ఇది మిషన్ మంచిదండి, తొక్కటం గొప్ప కాదు. మిషన్ అంత ఈజీగా వెళ్ళిపోతుంది. మనం ఆయిలింగ్ చేసుకుంటాం వల్ల మనం కుట్టేటప్పటికి ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఇలా పెట్టేస్తున్నాను కానీ సిల్క్ సీర అనుకోండి, మనం ఇలా లాక్కుంటే చక్కగా పూసలాగా బద్దిలాగా వస్తుంది అన్నమాట. వెనక్కి వెళ్ళకూడదండి. ఇందాక వెనక్కి వెళ్ళింది తెగిపోయింది. వెనక్కి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. వెనక్కి వెళ్ళిందంటే మిషన్ కూడా పాడైపోతుంది. మనకి కుట్లోనే అలవాటు ఉండాలి. ఇలాంటి చీరలు చాలా బాగా వస్తాయండి. చిలుకు చీరలు అయితే గుమ్ముని అలవాటు లేనోడు మరీ కష్టమైపోతుంది. మనం కుట్టేటప్పుడు కూడా మనం ఇది ఆఫ్ చేసుకోవాలి, మళ్ళీ అలాగే ఆన్ చేసుకోవాలి. చెయ్యి వేయకుండా తొక్కితే వెనక్కి వెళ్ళిపోతుంది చక్రం. ముందు మిషన్ కుట్టడం రావాలంటే మిషన్ వాడుకోవటం తెలియాలి అని మా వదిన చెప్పిందండి. ఎందుకంటే ఆవిడ పెద్ద సీనియర్. ఎంత సీనియర్ అంటే జాకెట్ కుడితే పావలా అంట. అలాంటి టైంలో కుట్టిందంట. 4 పావలాలు వస్తాయి, రూపాయి 4 జాకెట్లు కుడితే అని కుట్టిందంటండి వదిన.
అంత సీనియర్ అనమాట. చాలా బాగా మా అన్నయ్య పెద్ద టైలర్, కానీ అంతకన్నా బాగా కుడుతుందంట ఆవిడ. చూసారు ఎలా వచ్చిందా చక్కగా. మనకి వచ్చి ఉంటే మనం చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు కదండి. ఇది కట్టి చెంగు చక్కగా. ఈ చీర చాలా నచ్చేసి తీసుకున్నానండి. ఇది 1800 ఎంతో పడింది, కానీ అదైతే పొట్టు అన్నాడు. ఇది లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. ఇందులో బ్లౌజులు అయితే నేను వేసుకోలేనండి, వేరుగా తీసుకుని కుట్టుకోవాలి చక్కగా. పుట్టిన చీరలల్లా మడత పెట్టేస్తానండి. ఇదిగో అక్కడ చూసారా లాటు, అదిగో అదిగోనండి ఎంత లాట్ ఉందో చూసారా. అవి అంతకుముందు తీసుకున్నాయి, మళ్ళీ కుట్టిని బీరువాలో పెట్టేసాను. చూపిస్తాను. ఇగోనండి ఇప్పుడే కుట్టాను కదా ఈ రెండు. ఇవిగోనండి డైలీ వేర్కి తీసుకున్నాయి. చూసారా, అంటే ఇలాంటి మెత్తటయ్యే వాడతానండి, తట్టుకోలేను అందుకు. ఇవన్నీ ఇప్పుడు కుట్టేసానండి. ఎంతసేపు టైం పట్టదండి. చక్కగా చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి, మనకు వచ్చి ఉంటే ఎవరిని అడగనక్కర్లేదు, మనం ఎవరిని ఇబ్బంది పెట్టిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నానండి. అలా అనుకుంటాను. నాకు అసలు రాదు. మా వదినికి వచ్చున్నా కూడా మా వదిని నేర్పించలేదు నాకు. అడిగితే కూడా చెప్పలేదు, ఎందుకంటే కొంచెం ఆగతాయితనంగా ఉండేదానిలేండి, పట్టించుకోనేమో అని. ఆవిడ వద్దులో 11 సంవత్సరాల పాపనే. అయితే ఇంకా ఎలాగా అనుకుని మా పిల్లలు కుట్టేసాక మా పెద్ద పాప రవసరాలు అయిన తర్వాత నేర్చుకున్నాను. అయితే అదే కూడా కుట్టేదాన్ని అనుకోండి. మరి మనం కుడుతూ ఉన్నా కూడా మరి ఎక్కడ బాగుపడిపోతారని ఒక్కొక్కరు ఇబ్బంది పెడతారు కదండి. తెచ్చి ఇచ్చేవారండి పాపం చాలామంది. కానీ తర్వాత ఇంక ఇవ్వటం, వాళ్ళు తగ్గిపోయారు, నేను కుట్టడం తగ్గిపోయాను. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.